బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కమల్ కామరాజు గారు చేసిన ఈ వైరల్ వీడియోని మీరందరూ కూడా చూసేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని ఆర్కిటెక్ట్స్ చాలా మంది ట్రై చేస్తుంటారు. దీంట్లో పాత పద్ధతి ఒక కోర్ట్యార్డ్ యూజ్ చేసే అనే పద్ధతి ఉంది. కోర్ట్యార్డ్ అంటే ఏంటంటే 4 దిక్కుల లేకపోతే 3 దిక్కుల గోడలుండి మధ్యలో గాలి ఆడడానికి పైనుంచి ఓపెన్ టు స్కై అంటే ఆకాశం కనబడుతూ ఒక ప్రదేశం ఉంటే కనుక దాన్ని కోర్ట్యార్డ్ అంటాం. సో నేను ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకుంటాను దట్ ఇప్పుడు నేను కోర్ట్యార్డ్ లో కూర్చున్నాను. యూ కెన్ సీ దట్ ఇట్స్ సరౌండెడ్ బై వాల్స్. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ సైట్ అండ్ దట్స్ ద ఎక్స్టీరియర్ పార్ట్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ అవుట్ సైడ్ రైట్ నౌ. మిట్ట మధ్యాహ్నం 12-12:30 అవుతున్నట్టుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. అలానే చూస్తే ఇప్పుడు యూ కెన్ సీ ద స్కై. సో దట్స్ ద స్కై ఆన్ ద టాప్. సో ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో చూసి ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది నా దగ్గర, టెంపరేచర్ రీడింగ్ ఇంపాక్ట్ పెట్టాను. సో దిస్ ఇస్ ద టెంపరేచర్ రీడింగ్. ఇట్స్ షోయింగ్ 35.7, ఇంకొంచెం తక్కువనే ఉంటుంది. సో ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, అలానే బయట మన ఎగ్జాక్ట్లీ బయట ఎంత ఉంది. ఇట్స్ రైట్ నౌ 12:26 రైట్ నౌ. సో మధ్యాహ్నం నేను కూర్చుంటే నాకు వేడి అనిపించలేదు బికాజ్ ఈ గోడల మూలన నాకు చల్లగాలి వస్తుంది. ఇంకోటి కోర్ట్యార్డ్ మూలన ఏమవుతుందంటే హాట్ ఎయిర్ పైకి రైజ్ అయ్యి కోల్డ్ ఎయిర్ కింద నుంచి మనకి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ద నైస్ బ్రీజ్ కమింగ్ హియర్. లెట్స్ సీ వాట్ ద టెంపరేచర్ అవుట్ సైడ్. సో నేను ఇప్పుడు బయట ఉన్నాను. బయట టెంపరేచర్ చెక్ చేద్దామని. ఇట్స్ 12:38 రైట్ నౌ అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ 45.5. కెన్ యూ ఇమాజిన్? అంటే మన టెంపరేచర్ ఇక్కడ బయట ఇందాక చూసిన దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ చూడండి. సో ఇంచుమించు మనకి 10 డిగ్రీల తేడా ఉంది. కొన్నిసార్లు అంత ఉండకపోవచ్చు, బట్ దేర్ కుడ్ బి అ చేంజ్ ఆఫ్ అట్లీస్ట్ 4-5 degrees టెంపరేచర్. సో ఈ 4-5 degrees టెంపరేచర్ మనకి ఏసీ ఎంత కాలుతుంది, దాని నుంచి మనం ఎంత ఎలక్ట్రిసిటీ మనం ఖర్చు పెడుతున్నాం, గ్లోబల్ వార్మింగ్ మనం ఎంత తోడవుతున్నాం అనేది అర్థం చేసుకుంటే మన బిల్డింగ్ ప్లానింగ్ చేసేటప్పుడు వాస్తు ఇవన్నీ అయితే ఎలా అయితే చూసి దాన్ని ఏదో చేస్తున్నారో దానికంటే ఎక్కువ వీటిని ఫాలో అవడం, బేసిక్ కామన్ సెన్స్ ని ఫాలో అయ్యి మనం ఎలాగ టెంపరేచర్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు అని ఇఫ్ యూ కెన్ జస్ట్ ఫాలో, ఇట్ విల్ రియలీ హెల్ప్ us to save ourselves.